కోచింగ్ సెంటర్ల ముసుగులో ఇబ్బడి ముబ్బడిగా అసలు క్వాలిఫికేషన్ లేకున్నా ఎవరో ఒకరిని ఫ్యాకల్టీస్ తీసుకొచ్చి ఆయనకు ఇది చదువుకున్నాడు, అన్ని సర్టిఫికెట్లు ఉన్నాయి, మాస్టర్ డిగ్రీస్ ఉన్నాయి అంటూ ఊదరగొడుతూ ఎన్నో పేపర్ ప్రకటనలు ఇస్తూ టీవీ యాడ్స్ ఇస్తూ సోషల్ మీడియాలో, ఎందుకంటే పబ్లిసిటీ కోసం మా కోచింగ్ సెంటర్ ఇది బాగుంది, మా కోచింగ్ సెంటర్ ఐఏఎస్ కొట్టినారు, మా కోచింగ్ సెంటర్లో గ్రూప్ 2 కొట్టినారు, మా కోచింగ్ సెంటర్లో డిఎస్సి ప్రిపేర్ అయ్యి 10 మంది టీచర్లు అయ్యారు, ఇవన్నీ ఇలాంటి వార్తలు ఎన్నో వింటూ ఉంటాం. కానీ ఇవన్నీ నిజమా కాదా? ఒకవేళ నిజం కాకపోతే ఈ కోచింగ్ సెంటర్ల ముసుగులో ఫ్యాకల్టీలు క్వాలిఫైడ్ కాకున్నా 50 మంది 100 మంది గుంపులుగా వేసుకొని ఒక హాల్ తీసుకొని సెమినార్ మాదిరి పెట్టుకుంటే కోచింగ్ సెంటర్ల పైన చర్యలు ఎవరు తీసుకోవాలి అనేది చాలామందికి ఇప్పటికీ క్వశ్చన్ మార్క్గా ఉంది. డిఈఓ ఆఫీస్ అడిగితే మాకు సంబంధం లేదు అంటారు, ఆర్ఐఓ గారు మాకు సంబంధం లేదు అంటారు. మరి ఎవరికి సంబంధం? కోచింగ్ సెంటర్లకు విధి విధానాలు లేవా అంటే ఉన్నాయి. ఈ మధ్య కాలంలోనే కేంద్ర ప్రభుత్వం కోచింగ్ సెంటర్కు విధి విధానాలు ఏ విధంగా ఉండాలి, ఒకవేళ అవి పాటించకపోతే చర్యలు ఏ విధంగా తీసుకోవాలి, ఎవరికి కంప్లైంట్ చేయాలి, ఇవన్నీ కూడా ఒకసారి మీకు వినిపిస్తా. దీన్నే సెంట్రల్ గవర్నమెంటు ఒక యాక్ట్ కూడా తీసుకొచ్చింది. ఇది సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ సిసిపిఏ, సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ సిసిపిఏ అని కేంద్ర వినియోగదారుల పరిరక్షణ సంస్థ అంటారు. చూడండి, కోచింగ్ సెంటర్లపై కేంద్రం కొరడా, 100% జాబ్ గ్యారంటీ, లేతే సెలక్షన్స్ వంటి అసత్య ప్రకటనలతో అబద్ధాలు అభ్యర్థులను తప్పుదోవ పట్టిస్తున్న కోచింగ్ ఇన్స్టిట్యూట్లకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఇలాంటి మోసపూరిత తప్పుడు ప్రకటనలు ఇస్తే కఠిన చర్యలు తప్పవని పేర్కొంది. ఈ మేరకు వివిధ పోటీ పరీక్షలకు, ఉద్యోగ నియామక పరీక్షలకు శిక్షణ ఇచ్చే కోచింగ్ కేంద్రాలు తప్పుడు హామీలు ఇవ్వకుండా చర్యలు చేపట్టింది. మోసపూరిత హామీలతో అభ్యర్థులను ఏమార్చవద్దని వాటిని హెచ్చరించింది. ఈ మేరకు కొత్త మార్గదర్శకాలను తాజాగా విడుదల చేసింది. ఆ మార్గదర్శకాలు ఏంటి, ఏ విధమైన మార్గదర్శకాలు పాటించాలి, ఒకవేళ పాటించకపోతే మనం ఎవరికి కంప్లైంట్ చేయాలి ఏంటనేది కూడా ఒకసారి చదివి వినిపిస్తా. కేంద్ర వినియోగదారుల పరిరక్షణ సంస్థ సిసిపిఏ, ఇందాక చెప్పాం కదా, సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ, న్యూఢిల్లీలో ఉంటుంది. గూగుల్లో కొట్టినా కూడా సిసిపిఏ అంటే వస్తుంది. వివిధ పోటీ పరీక్షలకు, ఉద్యోగ నియామక పరీక్షలకు శిక్షణ ఇస్తున్న కేంద్రాలపై అనేక ఫిర్యాదులు వస్తున్నాయని కేంద్రం పేర్కొంది. ఫ్యాకల్టీ లేకపోయినా ఉన్నట్లు మభ్యపెట్టడం, తక్కువే సీట్లు ఉన్నాయని త్వరపడకపోతే సీట్లు అయిపోతాయని అభ్యర్థులపై ఒత్తిడి తేవడం, గతంలో వచ్చిన ర్యాంకుల ఆధారంగా ఎక్కువ ఫీజులు వసూలు చేయడం, తప్పుడు మోసపూరిత హామీలు ఇవ్వడం వంటి ఫిర్యాదులు వచ్చాయని తెలిపింది. అంటే ఫీజు కూడా ఎలా పడితే అలా ఫీజు, ఎంత పడితే అంత ఫీజు కలెక్ట్ చేయడానికి కోచింగ్ సెంటర్లకు కూడా లేదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఫ్యాకల్టీ కూడా ఖచ్చితంగా క్వాలిఫై అయ్యి ఉండాలి. ఇలా 2021-22లో 4815 కేసులు వినియోగదారుల పరిరక్షణ సంస్థకు వచ్చాయంట, కంప్లైంట్స్. అలాగే 2023-24లో 16,276 వచ్చాయి. ఈ సంవత్సరం ఇప్పటి వరకు అంటే ఈ 24-25కు గాను 6,980 ఫిర్యాదులు అందినట్లు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఫిర్యాదులు ఎదుర్కొంటున్న కోచింగ్ సంస్థలకు సిసిపిఏ 54 నోటీసులు పంపింది. వీటికి 54.60 లక్షల రూపాయలు జరిమానా విధించిందంట. 2023 సెప్టెంబర్ 1 నుంచి ఈ ఏడాది ఆగస్టు 31 వరకు 1,15,00,000 రూపాయలు విద్యార్థులకు పరిహారంగా రిటర్న్ ఇప్పించిందంట. అంటే ఎక్స్ట్రా వసూలు చేసిన వాళ్ళు ఫీజులు కట్టించుకొని కోచింగ్ సెంటర్ల ముసుగులో కొంతమంది పోయింటారు. పోయి ఫస్ట్ 50,000, 1,00,000, 2,00,000 కడితేనే కన్ఫామ్ చేస్తాము, లేకపోతే లేదు అంటారు. అలాంటప్పుడు 50,000, 1,00,000, 20,000 కట్టి 2 రోజులు పోయిన తర్వాత తెలుస్తుంది ఇక్కడ ఫ్యాకల్టీ కరెక్ట్ ఉన్నారా లేరా, ఇక్కడ ఫెసిలిటీస్ ఉన్నాయా లేవా అని తెలిసినప్పుడు మా డబ్బులు మాకు తిరిగి ఇవ్వమంటే ఇవ్వరు. ఇలాంటి వాళ్ళందరూ కూడా ఎవరికి కంప్లైంట్ చేయాలి? ఈ కేంద్ర వినియోగదారుల పరిరక్షణ సంస్థ సిసిపిఏకు కంప్లైంట్ చేస్తే వారు ఇప్పటి వరకు 1,15,00,000 రూపాయలు విద్యార్థులకు రిటర్న్ ఇప్పించారంట ఆయా కోచింగ్ సెంటర్లతో. మీకు కూడా ఏమన్నా అలాంటి ఎక్కడైనా ఎదురయ్యి ఎక్కడైనా డబ్బులు కట్టి ఇవ్వకపోతే
డబ్బులు కట్టి హింసించుకుంటూ సతాయిస్తుంటారు. మేము ఇయ్యము, ఏం చేసుకుంటావో చేసుకోపో కానీ అధికారులు కూడా ఎవరు పట్టించుకోరు. అలాంటి వాళ్ళు ఇలాంటి CCPAని ఆచరిస్తే కనీసం మేలు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మొబైల్ ఉంటుంది అందరి దగ్గర, ఎక్కడుంది ఇన్స్టిట్యూటు, దానికి ఏమైనా పర్మిషన్స్ ఉన్నాయా లేదా అని దానికి సంబంధించిన ఆధారాలతో సహా మీరు CCPAకి కేంద్ర వినియోగదారుల ఫోరంకు గన మనం కంప్లైంట్ చేస్తే మన డబ్బులు రిటర్న్ ఇప్పించడానికి కూడా ప్రయత్నం చేస్తారు. ఇంతమందికి రిటర్న్ ఇప్పించిందంట. తప్పుడు ప్రకటనలు ఇచ్చే సంస్థలపై కఠిన చర్యలు ఉండాలి అంటూ కూడా తల్లిదండ్రులు చెప్పారు. ర్యాంకుల ముసుగులో చాలామంది క్లాస్ రూములు బాగలేకపోయినా ఒకరు ఆన్లైన్ కోచింగ్ సెంటర్ ఇస్తాము, మెటీరియల్ ఇస్తాము, బుక్స్ ఇస్తాము, అవి ఇస్తాము, ఇవి ఇస్తామని తప్పుదో పట్టిస్తుంటారు. అలాంటి వాళ్ళు ఏం చేయాలి, ఎలా చేయాలి అనే దాని గురించి కోచింగ్ కేంద్రాలు ఉద్దేశపూర్వకంగా అభ్యర్థుల వద్ద కొంత సమాచారాన్ని దాస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని కేంద్రం తెలిపింది. శిక్షణా కేంద్రాలకు ప్రభుత్వం వ్యతిరేకం కాదని, అయితే వివిధ పోటీ పరీక్షలకు శిక్షణ తీసుకుంటున్న అభ్యర్థులు నష్టపోకుండా తాజా మార్గదర్శకాలు జారీ చేశామని కేంద్రం వెల్లడించింది. అభ్యర్థులను తప్పుదోవ పట్టించే ప్రకటనలకు అడ్డుకట్ట వేయడమే తమ ఉద్దేశమని స్పష్టం చేసింది. తమ మార్గదర్శకాలు అభ్యర్థులకు గైడెన్స్, విద్యాపరమైన మద్దతు, ట్యూటరింగ్, స్టడీ ప్రోగ్రామ్స్, విద్యకు సంబంధించిన ప్రకటనలకు వర్తిస్తాయని స్పష్టతనిచ్చింది. కౌన్సిలింగ్, థియేటర్, ఆర్ట్స్, క్రీడలు, డ్యాన్సు, ఇతర సృజనాత్మక కార్యక్రమాలకు వర్తించదని తెలిపింది. కోచింగ్ సంస్థలకు మార్గనిర్దేశం చేసేందుకు ఈ మార్గదర్శకాలు జారీ చేస్తున్నామని వివరించింది. కోచింగ్ సెంటర్లు ఖచ్చితత్వంతో వ్యవహరించడం ద్వారా, అభ్యర్థుల హక్కులను గౌరవించాలని పేర్కొనడం ద్వారా, అభ్యర్థుల హక్కులకు గౌరవించాలని పేర్కొంటూ 50 మంది కంటే ఎక్కువ మంది శిక్షణ ఇచ్చే సంస్థలకు ఈ మార్గదర్శకాలు వర్తిస్తాయని వెల్లడించింది. అంటే 50 మందికి పైబడి ఎక్కడైతే కోచింగ్ సెంటర్లు కానీ లేకపోతే ట్యుటోరియల్స్ కానీ ఎక్కడైనా ఉంటే 50 మెంబర్స్ అబవ్ ఉంటే ఈ మార్గదర్శకాలన్నీ ఖచ్చితంగా వర్తిస్తాయి. ఏదో 10 మంది 20 మంది ఎక్కడ కొంచెం ట్యూషన్స్ పెట్టుకుంటారు, వాళ్ళకు వర్తించదు. కానీ కోచింగ్ సెంటర్ పెట్టుకొని అఫీషియల్గా ఫీజులు వేలకు ఫీజులు ఎవరైతే కలెక్ట్ చేస్తున్నారో వాళ్ళకి ఇవన్నీ కూడా వాళ్ళకి ఈ మార్గదర్శకాలన్నీ కూడా ఒకసారి చదివి వినిపిస్తా. నెంబర్ 1, కోర్సు వ్యవధి, అధ్యాపకుల వివరాలు. అంటే కోర్సు ఎన్ని నెలలు ఉంటుంది, నెల, 2 నెలల, 3 నెలల ఉంటూ కోర్సు వ్యవధి, అధ్యాపకుల వివరాలు, టీచర్స్, క్వాలిఫైడ్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో ఫీజులు వాపస్ రీఫండ్ ఉందా లేదా అది కూడా చెప్పాలి. తర్వాత విధానాలు, ఎంపిక పరీక్ష ఫలితాలు లేదా ఉద్యోగ నియామకం లేదా జీతం పెరుగుదలకు సంబంధించిన మోసపూరిత హామీలను, ప్రకటనలను కోచింగ్ సంస్థలు ఇవ్వకూడదు. పేపర్ యాడ్స్ కానీ, టీవీ యాడ్స్ కానీ, సోషల్ మీడియాలో కానీ ఎట్లా పడితే అట్లా ప్రకటనలు ఇవ్వకూడదు. ఇస్తే అది కూడా నేరం. ఉద్యోగాలకు ఎంపికైన లేదా ర్యాంకులు సాధించిన అభ్యర్థులు రాతపూర్వక అనుమతి లేకుండా వారి పేర్లు, ఫోటోలు లేదా ఇతర సమాచారాన్ని శిక్షణా సంస్థలు ఉపయోగించకూడదు. అలాగే వారి సమాచారాన్ని సురక్షితంగా ఉంచాలి. స్కూల్స్ కావచ్చు, కాలేజ్ కావచ్చు, 1 1 1 2 2 2 3 3 3 అని ర్యాంకులు చెప్తుంటారు. శ్రీ చైతన్య, నారాయణ కాలేజు, సిద్ధార్థ కాలేజు, ఇవి కూడా పేరెంట్స్ను అడిగి వాళ్ళతో లిఖితపూర్వకంగా హామీ పత్రం తీసుకొని ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళ ఫోటోలు వేయడానికి మాత్రమే అర్హత ఉంది. ఎలా పడితే అలా ఫోటోలు తీసుకొని మా ఇన్స్టిట్యూట్లో చదివినారు, మా స్కూల్లో చదివినారు, మా కాలేజీలో చదివినారు, ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, 2 ర్యాంకులు వచ్చినాయి అని వేయడానికి లేదనమాట. కానీ మనకు తెలియక చాలామందికి గమ్మునుంటాం. అలాగే నెంబర్ 3, సివిల్స్ రాసే అభ్యర్థుల్లో కొందరు ప్రిలిమ్స్, మెయిన్స్కు వారే సొంతంగా సిద్ధమవుతారు. కొంతమంది ఓన్గా చదువుకుంటుంటారు, టెక్స్ట్ బుక్స్ అవి తీసుకొని ఇంటర్వ్యూలకు మాత్రమే శిక్షణ తీసుకుంటారు. ఇందుకు సంబంధించి అభ్యర్థులకు కోచింగ్ సెంటర్లు ముందుగానే స్పష్టత ఇవ్వాలి. వాళ్ళ ఫోటోలు కానీ వాళ్ళ పేరు కానీ ఏమైనా వాడుకుంటే కొంతమంది సెలెక్ట్ అయింటారు, ఆల్రెడీ సెలెక్ట్ అయింటారు ఓన్గా చదువుకొని. కానీ ఇంటర్వ్యూస్ కోసమని వీళ్ళ కోచింగ్ సెంటర్కు 1 వారమో 10 రోజులు పోయింటే మా దగ్గర చదువుకొని IAS అయినాడు, ఈయన మా స్టూడెంటే అని వేసుకోవడానికి, పేపర్ ప్రకటన ఇవ్వడానికి, టీవీలో ప్రకటన ఇవ్వడానికి అవకాశం లేదు. ఒకవేళ అలా చేస్తే ముందుగానే ఈయనకు స్పష్టత ఇచ్చి సార్ మిమ్మల్ని వాడుకుంటున్నాము ఆ విధంగా ఏదో అండర్స్టాండింగ్ చేసుకోవచ్చు, కానీ ఎలా పడితే అలా చేయడానికి లేదు. నెంబర్ 4, అభ్యర్థులకు వారి కోర్సుల గురించి స్పష్టమైన సమాచారాన్ని అందించాలి. ఏమేమి కోర్సులు అందిస్తామో, మేము ఏమేమి సబ్జెక్టులు చెప్తామని వారి అభ్యంతరాలను తప్పనిసరిగా పరిగణలోకి తీసుకోవాలి.
మేము ఏ కోర్స్ అయితే నేర్పిస్తామో అవే ఖచ్చితంగా ఇవి నేర్పిస్తాము, ఇవి లేదు. ఒకవేళ ఏదైనా అభ్యంతరాలు ఉంటే ఖచ్చితంగా వాళ్ళని గౌరవించాలి. అలాగే అభ్యర్థులకు కోచింగ్ సెంటర్లు తప్పనిసరిగా తమ సేవలు, వనరులు, సౌకర్యాలు, మౌలిక సదుపాయాల గురించి వివరించాలి. మా ఇన్స్టిట్యూట్లో వాటర్ ఉన్నాయా, తాగడానికి లేవా, బాత్రూమ్లు ఉన్నాయా లేవా, టేబుల్స్ ఉన్నాయా లేవా, ఫ్యాన్లు, ఏసీలు ఇవన్నీ ఉన్నాయా, ఇవి ఉన్నాయి, ఇవి లేదు అని చెప్పి ఖచ్చితంగా తెలియజేయాల్సిన బాధ్యత ఆయా ఇన్స్టిట్యూట్స్కు ఉంది. నెంబర్ 6, తాము అందిస్తున్న కోర్సులకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి AICTE అంటే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ UGC వంటి సంస్థలో గుర్తింపు ఉందని నిర్ధారించాలి. ఆ గుర్తింపు ఉంటేనే ఆ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలంట. నెంబర్ 7, అనుమతి తీసుకున్న భవనాల్లో మాత్రమే శిక్షణా కేంద్రాలను నడపాలి. అనుమతి అంటే ఏంటి? బిల్డింగ్ రెంటల్ అగ్రిమెంట్ ఉండాలి, బిల్డింగ్ ఓనర్తో రెంటల్ అగ్రిమెంట్ ఉండాలి, దానికి ఫైర్ సేఫ్టీ ఉండాలి, దానికి సంబంధించిన బాత్రూమ్స్ కానీ లెట్రిన్స్ కానీ ఇవన్నీ కూడా ఉండి సంబంధిత మున్సిపల్ అధికారులు ట్రేడ్ లైసెన్స్ కానీ ఇలాంటివి తీసుకుంటే తప్ప ఇలాంటి కోచింగ్ సెంటర్లు పెట్టుకోవడానికి అనుమతి లేదు. నెంబర్ 8, విద్యార్థులు లేదా అభ్యర్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలను, ఇతర సౌకర్యాలను శిక్షణా కేంద్రాలు కల్పించాలి. విద్యార్థులు లేదా అభ్యర్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు అంటే ఏంటి? వాటర్, డ్రింకింగ్ వాటరు, ఫ్యాను, బాత్రూమ్లు, టాయిలెట్స్ ఇలాంటివి. తర్వాత 9, కోర్సులు, కాల పరిమితి, అధ్యాపకుల అర్హతలు, ఫీజు, రీఫండ్ విధానాలు, ఫలితాలు, జాబ్ గ్యారంటీ వంటి అంశాలపై తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఇవ్వకూడదు. నెంబర్ 10, విద్యార్థులపై ఒత్తిడి తెచ్చేందుకు కొన్ని సీట్లే మిగిలి ఉన్నాయి వంటి ప్రకటనలు ఇవ్వకూడదు. కేవలం 2 ఉన్నాయి సార్, మీరు ఈరోజు డబ్బులు కడితేనే, ఇప్పుడు ఫీజు కడితే ఓకే, లేదంటే లేదు, ఇలాంటి ప్రకటనలు కూడా చేయకూడదు. కోచింగ్ సెంటర్లకు ప్రచారం కల్పించే ముందు ఎండార్సర్లు వాటి ప్రకటనలు ధృవీకరించుకోవాలి. పేపర్లు కావచ్చు, టీవీ ఛానల్ కావచ్చు, వాళ్ళకి అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని ఎండార్సర్లు ధృవీకరించుకున్న తర్వాతే ప్రకటనలు ఇవ్వాలంట. అలాగే కోచింగ్ సెంటర్ల తరపున ప్రచారం చేసే సినీ నటులు కావచ్చు, ఇతర సెలబ్రిటీలు కావచ్చు, లేదా చేసే ప్రకటనలకు బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఎవరైనా పోయి ఎవరు పడితే వాళ్ళు పిలుస్తుంటారు, సార్ మా కోచింగ్ సెంటర్ అని పోతే ఎమ్మెల్యేని పిలవడమో, లేకపోతే మినిస్టర్ని పిలవడమో, కలెక్టర్ని పిలవడమో, SP గారిని పిలవడమో ఇలాంటివి చేస్తుంటారు. పొర్రపాటున పిలిచారు కదా, మన ఫ్రెండ్ కదా, బంధువు కదా, తెలిసినోడు కదా అని పోయి రిబ్బన్ కటింగ్ చేసి అక్కడ ఏమన్నా వాళ్ళు తప్పుడు మార్గాల్లో ప్రవర్తిస్తే ఆ బాధ్యత ఖచ్చితంగా మీ మీద ఉంటుంది, చర్యలు తీసుకోవడానికి కూడా అవకాశం ఉంది అని చెప్పారు. నెంబర్ 13, తప్పుడు ప్రకటనలు చేసినా, తప్పుదోవ పట్టించే ప్రకటనలో నటించినా కోచింగ్ సెంటర్లతో పాటు ప్రచారకర్తలకు బాధ్యత వహించాల్సి ఉంటుంది. వాళ్ళ మీద కూడా కేసు పెట్టే అవకాశం ఉంది. ఎవరైనా నేను పోయి ఈ కోచింగ్ సెంటర్ బాగుంది, ఇది సూపరు, దీంట్లో 100 మందికి ఉద్యోగాలు వచ్చాయి, ఇలాంటి ప్రకటనలు చేసి మోసపూరితంగా ఎవరైనా నటించినా, ఆ నటించిన నటీనటులను లేదా ప్రకటనలు ఇచ్చిన వారిని అందరికి కూడా కేసు పెట్టే అవకాశం ఉందంట. అలాగే నెంబర్ 14, ఇప్పటిదాకా ఏవైనా షరతులు ఉంటే చిన్నగా స్టార్ గుర్తు పెట్టి ప్రకటన చివరిలో కనిపించకుండా వాటిని చూపించేవారు. ఇకపై అలా కుదరదు. ఏవైనా షరతులు ఉంటే ప్రకటన ఏ ఫాంట్ సైజులో ఉంటే అదే ఫాంట్ సైజులో షరతులు కూడా ప్రచురించాలి. అంటే మనం పేపర్లో చూస్తుంటాం, పెద్దగా రాసి కింద చిన్నగా షరతులు వర్తిస్తాయి అని చిన్నగా రాసింటారు. అవి స్పెట్స్ పెట్టుకొని లేదా భూతద్దం ఎతికితే తప్ప దొరకవు. అట్లా స్టార్ గుర్తు పెట్టి మా దాంట్లో రీఫండ్ ఇవ్వబడదు, ఇన్ని రోజులకి ఇవి అని అది కనపడకుండా రాసింటారు చిన్నగా. అట్లా రాయడానికి పప్పులు ఉడకవు. ఏ పాంటులో అయితే మొత్తం మ్యాటర్ ఉంటుందో అదే పాంటులో కూడా ఆ షరతులు కూడా, రీఫండ్ ఏదైనా ఉందా, నాన్ రీఫండబుల్, ఇవన్నీ కూడా షరతులు వర్తిస్తాయి అనేది కూడా పెద్ద అక్షరాలతోనే రాయాలి. లేదంటే వారిపైన కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చు. నెంబర్ 15, తప్పుదోవ పట్టించే ప్రకటనలపై ఫిర్యాదు చేసేందుకు వీలుగా కోచింగ్ సెంటర్లు ఖచ్చితంగా జాతీయ వినియోగదారుల హెల్ప్ లైన్ నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. కోచింగ్ సెంటర్లో ఖచ్చితంగా ఫిర్యాదులు చేయవలసిన ఫోన్ నంబర్ అని ఖచ్చితంగా బోర్డు బయట ఉండాలి.
కోచింగ్ సెంటర్లో ఫ్యాకల్టీ ఎవరెవరు ఉన్నారో వాళ్ళ క్వాలిఫికేషను, వాళ్ళ పేర్లు కంపల్సరీ ఉండాలి. ఇవన్నీ లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కోచింగ్ సెంటర్ల యజమానులారా, ఇప్పుడైనా కనీసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన విధి విధానాలు ఫాలో కావాలని ఏపీ 39 టీవీ హంబుల్ రిక్వెస్ట్. ఒకవేళ ఇప్పుడు కూడా చాలామందికి తెలియదు, ఇవన్నీ చూసి కరెక్ట్గా ఫాలో అయితే, కేంద్ర మార్గదర్శకాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఫాలో అయితే మాకు ఎటువంటి అభ్యంతరము లేదు. ఒకవేళ ఫాలో కాకపోతే ఖచ్చితంగా ఆయా కోచింగ్ సెంటర్ల పైన చర్యలు తీసుకోమని మేమే కంప్లైంట్ చేస్తాము. తప్పుడు ప్రకటనలు ఇచ్చే కోచింగ్ సంస్థలపై కఠిన చర్యలు కూడా ఉండాలంటూ లలిత్ కుమార్ జేఈఈ కోచింగ్ సెంటర్ నిపుణులు ఎడ్యుగ్రామ్ 360.com అంట వాళ్ళ ఇన్స్టిట్యూట్ పేరు. ఇవన్నీ కూడా ఈ విధంగా చాలామంది పాపం డబ్బులు ఇచ్చి క్లాస్ రూములు బాగలేక ఆన్లైన్ కోచింగ్ అని లేదా మెటీరియల్ బుక్స్ ఇస్తామని వివిధ రకాలుగా మోసం చేస్తుంటే కఠిన చర్యలు తీసుకోవాలి. యాజమాన్యాల డబ్బుకు ఆశపడి అనేక కోచింగ్ సెంటర్లో శిక్షణ తీసుకుంటున్నామని చెబితే వారిపై చర్యలు తీసుకోవాలి. మీడియా కూడా తప్పుడు ప్రకటనల పట్ల జాగరూకతతో ఉండాలి. గతంలో ర్యాంకులు సాధించిన అభ్యర్థుల హాల్ టికెట్లను పరిశీలించాకే వారి గురించి ప్రచురించేవి. ఇప్పుడు కూడా ఇలాగే వ్యవహరించాలి. తప్పుడు ప్రకటనలు ఇచ్చే కోచింగ్ సంస్థల యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటే అసలు నిజాలు తెలుస్తాయంటూ కూడా ఇక్కడ ఒక కోచింగ్ సెంటర్ యజమాని చెప్పారు. దయచేసి ఇప్పటికైనా కోచింగ్ సెంటర్ల ముసుగులో 20,000, 30,000 ఇప్పుడు డిఎస్సి కోసం మన అనంతపురంలోనే కాదు కర్నూలు లాంటి నగరాల్లో వేలకు వేలు ఫీజులు తీసుకుంటున్నారు. డిఎస్సి కోచింగ్ పేర్లతో బ్యాంకు కోచింగు, రైల్వే కోచింగు, ఎస్ఐ కోచింగు, కానిస్టేబుల్ కోచింగ్ అంటూ వీరందరూ కూడా తస్మాత్ జాగ్రత్త. ఇప్పటికైనా కోచింగ్ సెంటర్ల యజమానులు కేంద్ర ప్రభుత్వం ఏవైతే మార్గదర్శకాలు ఇచ్చిందో వాటిని తూచా తప్పకుండా ఫాలో కావాలని చెప్తున్నాం. ఒకవేళ ఫాలో కాకపోతే తప్పకుండా వాటిపైన చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది.